వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏఐసిసి సమావేశాల ముసాయిదా తయారీ కమిటీ సభ్యుడిగా భట్టి విక్రమార్క. ఢిల్లీలో పౌరులతో జాగ్రత్త, ఎండిన రెక్కలతో క్లమీడియా సెప్టిసి అనే వైరస్ వ్యాప్తి. కొత్త సినిమాల టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇంపాక్ట్ చూపించాడు, సోషల్ మీడియాలో మార్మోగుతున్న అశుతోష్ శర్మ పేరు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఏప్రిల్ 8, 9 తేదీల్లో జరిగే ఏఐసిసి సమావేశాల్లో ప్రవేశపెట్టే తీర్మానాల ముసాయిదాల తయారీ కోసం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 15 మందితో కమిటీ ఏర్పాటు చేశారు. రాజ్యసభ సభ్యుడు రణ్దీప్ సింగ్ సూర్జేవాలా కన్వీనర్గా వ్యవహరించే ఈ కమిటీలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సభ్యుడిగా నియమితులయ్యారు. ఇందులో ఇతర సీనియర్ నాయకులు జయరాం రమేష్, దీపా దాసుమున్షి తదితరులు సభ్యులుగా నియమితులయ్యారు. ఇప్పటికే కాలుష్యంతో ఇబ్బంది పడుతున్న ఢిల్లీ ప్రజలకు కొత్త భయం పట్టుకుంది. పావురాల రెక్కల ద్వారా క్లమీడియా సెప్టిసి అనే వైరస్ వ్యాప్తి చెందుతోందని ఓ పరిశోధన తెలిపింది. ఈ వైరస్ ద్వారా సిట్టికోసిస్ అనే జ్వర వ్యాప్తిని కనుగొన్నట్లు వెల్లడించారు. ఇది ఇంచుమించుగా కరోనా లక్షణాలు కలిగి ఉన్నట్లు పేర్కొంది. దీంతో పావురాల పెంపకంపై ఆంక్షలను ఢిల్లీ మున్సిపాలిటీ చూస్తోంది. ఉగాది సందర్భంగా రిలీజ్ అయ్యే కొత్త సినిమాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నితిన్, సంతోష్ శోభన్ కాంబోలో తెరకెక్కిన మ్యాడ్ స్క్వేర్, అలాగే నితిన్ నటించిన రాబిన్ హుడ్ సినిమాల టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్లో 50 రూపాయలు, మల్టీప్లెక్స్లో టికెట్ ధరలపై 75 పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. పెరిగిన ధరలు 7 రోజుల పాటు అందుబాటులో ఉంటాయంది. తెలంగాణలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అశుతోష్ శర్మ పేరు మారుమోగిపోతోంది. ఎల్ఎస్జీపై 210 రన్స్ లక్ష్య ఛేదనలో తడబడుతున్న డీసీకి ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన అశుతోష్ ఊపిరినిచ్చాడు. 31 బంతుల్లోనే 5 4లు, 5 6లు బాది 66 పరుగులతో తన ఇంపాక్ట్ చూపించారు. ఓడిపోతుందనుకున్న మ్యాచ్ను ఒక్కసారిగా తలకిందులు చేయడంతో ఆయనను పొగుడుతూ క్రికెటర్లు సైతం పోస్టులు పెడుతున్నారు. ఈయన పేరు చాలా రోజులు గుర్తుండిపోతుందని కొనియాడుతున్నారు. సరిగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.